హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనే కోరుకుందాం. వన్ ఆఫ్ అవర్ వ్యూవర్ అడిగారు, అన్వాంటెడ్ హెయిర్ ని పర్మనెంట్ గా ఎలా రిమూవ్ చేసుకోవచ్చో సజెషన్స్ ఇవ్వండి అక్క అని చెప్పి. సో అందుకే నేను ఈ వీడియోలో అన్వాంటెడ్ హెయిర్ ని న్యాచురల్ గా అండ్ పర్మనెంట్ గా హోమ్ రెమెడీస్ తో ఎలా తగ్గించుకోవచ్చు ఆర్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేయాలి అన్నా లేదా మీరు అడిగే టాపిక్స్ మీద వీడియోస్ చేయాలి అన్నా కూడా కాస్త ఎంకరేజ్మెంట్ అనేది అవసరం. కాబట్టి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ అనేది మాకు ఎంతో ఎనర్జెటిక్ గా అండ్ ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం వల్ల నేను డెఫినెట్ గా 100% ఆ వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అన్వాంటెడ్ హెయిర్, అసలు ఫస్ట్ అన్వాంటెడ్ హెయిర్ రావడానికి రీజన్స్ చూసుకున్నట్లయితే 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అది సెల్ఫ్ గా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్డ్ గా రిలీజ్ అవుతూ ఉంటాయో బాడీలో, అప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడం జరుగుతుంది. లైక్ అప్పర్ లిప్స్ మీద అండ్ చిన్ మీద ఆర్ ఇక్కడ గడ్డం లాగా అట్లా వస్తూ ఉంటుంది. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాకుండా ఇంకొక విధంగా ఎలా వస్తుంది అంటే, వారసత్వంగా కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది. చాలా మందికి వాళ్ళ జీన్స్ లో ఎవరికైనా అంటే లైక్ నానమ్మలకి, అమ్మమ్మలకి లేదా వాళ్ళ కజిన్స్ కి ఎవరికైనా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది జెనెటికల్ గా వచ్చే అన్వాంటెడ్ హెయిర్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుందో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల, హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం కి చెక్ పెట్టొచ్చు అండ్ పర్మనెంట్ గా అన్వాంటెడ్ హెయిర్ అనేది రాకుండా చూసుకోవచ్చు. సో ఎవరైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే వాళ్ళకి నేను ఆల్రెడీ మన ఛానల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి సంబంధించిన డైట్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో అలా కాకుండా ఎవరికైతే వారసత్వంగా అన్వాంటెడ్ హెయిర్ వస్తుందో వాళ్ళు చాలా ఈజీగా అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ తో అన్వాంటెడ్ హెయిర్ అనేది వితిన్ 3 to 6 months లో మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది పర్మనెంట్ గా తగ్గిపోతుంది. సో నేను ఈ వీడియోలో మీకు 4 టిప్స్ షేర్ చేస్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి, ఒక 2 లేదా 3 చెంచాల శనగపిండిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ చందనం పౌడర్, శాండిల్వుడ్ పౌడర్ ఉంటుంది కదా, అది అవైలబుల్ గా ఉంటే ప్యూర్ వన్ ఉంటే మీరు యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆప్షనల్ అన్నమాట చందనం పౌడర్ అనేది. అండ్ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1/2 లెమన్ స్క్వీజ్ చేసేసి దాన్ని మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ మెత్తటి పేస్ట్ చాలా గట్టిగా మరీ లూజ్ గా కాకుండా కాస్త మీడియం రేంజ్ లో ఉండేటట్టు చూసుకొని దాన్ని మీకు ఎక్కడెక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో లేదా కంప్లీట్ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో అలా అప్లై చేసుకున్న తర్వాత 15-20 minutes వెయిట్ చేసి తర్వాత కాస్త వెట్ చేసుకొని అంటే వాటర్ తో తడుపుకొని, బాగా ఎండిపోయి అండ్ స్కిన్ కి అంతా టైట్ గా పట్టేసి ఉంటుంది కాబట్టి కాస్త వాటర్ చల్లుకొని ఇలా సర్క్యులర్ గా అండ్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఆ పేస్ట్ అంతా కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ కంప్లీట్ గా ప్యాక్ అంతా కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత నీట్ గా క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ ఆర్ కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే అప్పటి వరకు మనం రఫ్ గా హ్యాండిల్ చేసి ఉంటాం కదా స్కిన్ ని. సో అలా రఫ్ గా హ్యాండిల్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా డ్యామేజ్ అవ్వకుండా ఇమీడియట్ గా మనం మాయిశ్చరైజర్ ఆర్ ఆయిల్ అనేది అప్లై చేయడం మంచిది. అండ్ సెకండ్ హోమ్ రెమెడీ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని అండ్ దాంట్లో చిటికెడు లేదా 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు యాడ్ చేసి ఆ పౌడర్ ని మనం పాలతో లేదా మీగడతో మిక్స్ చేసుకోవాలి. పచ్చిపాలు దొరికితే పచ్చిపాలు పోసుకున్నా మంచిదే, లేదా ఇంట్లో మీగడ ఉంటుంది కదా, సో ఆ మీగడతో అయినా కూడా పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు, లేదా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ వరకే అప్లై చేసుకొని దాన్ని ఒక 15 to 20 minutes పాటు
సేమ్ డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ అంతా టైట్గా అయిపోతుంది. మళ్ళీ సేమ్ కొంచెం వాటర్ అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్లో అండ్ అప్వర్డ్ డైరెక్షన్లో ప్యాక్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ ఆర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ 2 ప్యాక్స్లో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. వారానికి 2 లేదా 3 సార్లు యూజ్ చేయడం వల్ల చాలా తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ అనేవి చూస్తారు. అండ్ ఫస్ట్ అటెంప్ట్స్లోనే మీకు చాలా చిన్న హెయిర్ అనేది ఊడిపోవడం కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీని మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసి అది ఒక థిక్ పేస్ట్ లాగా తయారైన తర్వాత దాన్ని ఫేస్కి ఆర్ అన్వాంటెడ్ హెయిర్ ఉన్న ప్లేసెస్లో అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. సో ఈ హనీ మిక్స్ చేసిన ఈ ప్యాక్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే కాస్త హాట్ వాటర్లో ఒక టవల్ తీసుకొని లేదా కాటన్ క్లాత్ అనేది డిప్ చేసి వాటర్ అంతా పోయేంత వరకు పిండేసి ఆ టవల్తో ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ లెమన్ అండ్ హనీ ప్యాక్ ని డెఫినెట్ గా వీక్లీ థ్రైస్ యూజ్ చేయడమే మంచిది. అండ్ హనీ వల్ల మన ఫేస్ అనేది చాలా స్మూత్ గా సఫిల్ గా కూడా అనిపిస్తుంది. అండ్ ఫోర్త్ టిప్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని ఆ షుగర్ గ్రాన్యువల్స్ అనేది వాటి ఒరిజినల్ సైజ్ నుంచి కొంచెం చిన్నగా అంటే హాఫ్ సైజ్ వరకు తగ్గిపోయేంత వరకు వాటిని లెమన్ జ్యూస్లో కరిగించి ఆ మిక్చర్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో అది కూడా ఒక 10 to 15 మినిట్స్ పాటు అలా వదిలేసి క్లీన్ చేసుకోవడం వల్ల అండ్ ఈ ప్యాక్ని కూడా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఏ ప్యాక్ యూజ్ చేసినా కూడా డెఫినెట్గా వాషింగ్ అంటే క్లీన్ చేసుకునే పద్ధతి అనేది సేమ్ అన్నమాట. సర్క్యులర్ మోషన్లో రబ్ చేయాలి అండ్ అప్వర్డ్ డైరెక్షన్లో క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫేస్ ప్యాక్ తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ ఆర్ ఆయిల్ అనేది డెఫినెట్గా అప్లై చేయాలి. మీరు ఈ 4 హోమ్ రెమెడీస్లో ఏదో ఒక హోమ్ రెమెడీ చూస్ చేసుకొని కంటిన్యూస్గా దాన్ని ఆర్ ఆల్టర్నేట్గా అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఈ 4 హోమ్ రెమెడీస్ కూడా ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తూ ఒక 3 to 6 మంత్స్ పాటు కన్సిస్టెన్సీతో ఫాలో అవ్వడం వల్ల డెఫినెట్గా మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది తగ్గిపోతుంది. అండ్ మళ్ళీ రాకుండా కూడా ఉండడానికి మంచి హెల్దీ డైట్ ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను వీడియోలో ఇంతకు ముందుగా చెప్పినట్టుగా మీకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా 100% మీకు వీడియో పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.